మా నియోజకవర్గంలో జైనత్ మండల్ హెడ్ క్వార్టర్లో 133 సబ్స్టేషన్ 133/11 సబ్స్టేషన్ భూమితో సాలాట్ చేస్తే ఈరోజు వరకు దాన్ని అతిగతి లేదు. కేవలం నీ అభివృద్ధి అంటే ఆదిలాబాద్ యూనివర్సిటీ మాటిచ్చి మర్చిపోయినావు, ఆదిలాబాద్ని దత్త తీసుకుంటా అని చెప్పి మర్చిపోయినావు, ఆదివాసులను దళితులను ఆనాటి ప్రభుత్వం అనగదొక్కింది, నేను అభివృద్ధి చేస్తానని చెప్పినావు. ఇలా అంబేద్కర్ అభయహస్తం పేరుతోటి గిరిజన దళిత వర్గాన్ని మోసం చేస్తలేవా? ఇలా ఆదిలాబాద్లో మాటిచ్చినావు. ఆదిలాబాద్కు 6 నెలల ముందు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతోటి ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈరోజు వరకు ల్యాండ్ అక్వైర్ కానీ అసలు అది ఊసే లేదు. 6 నెలలైంది. నువ్వు ఇట్లా 119 నియోజకవర్గాల్లో నాకు పార్టీల భేదం లేదు, మా బట్టి విక్రమార్క చెప్తే నిర్మల్ కూడా ఒకటి ఇవ్వమని చెప్పిండు, బోధ్కి ఇవ్వమని చెప్పిండు, ఆదిలాబాద్కి ఇస్తున్నామంటే ఉట్టి ఇవి ఇచ్చిన మాట ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఇచ్చిన మాటనేమో పక్క పెట్టేసినావు. ఏదో ఆర్డర్ కాపీలతోటి ప్రొసీడింగ్లతోటి నేను చెప్పినట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆదిలాబాద్లో 6 నెలల నుంచి ఎందుకు మొదలు పెట్టలే, ఎందుకు ప్రక్రియ మొదలు కాలే? అందుకొరకే రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా ఆదిలాబాద్ జిల్లా గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు.